నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. జనం ప్రభంజనం. జాతరలో జన ప్రవాహాన్ని తలదన్నే రీతిలో తండోపతండాలుగా తరలివచ్చిన జనం కెరటాలు తేటగుంట క్యాంపు కార్యాలయం జనహోరు తలపించింది. తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం జన కోలాహలం నడుమ అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేసిన ఈ సమావేశానికి అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, పార్టీ పరిశీలకుడుగా కృష్ణ హాజరయ్యారు. తొలుత సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభా వేదిక వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించిన యనమల దివ్య తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తుని నియోజకవర్గ పరిధిలో గల పార్టీ సంస్థాగత కమిటీల సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన యనమల దివ్య ప్రతి కార్యకర్త ప్రజాసేవలో పునరంకితం అయ్యి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో మనస, వాచ, కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాలు పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఎన్నో తప్పులు తిన్నారు, ఎన్నో కేసులు పెట్టారు. కష్టపడి భుజం మోసి భుజవారి పోలో తిరిగి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నారు. పదవుల్ని ఎత్తుపస్తుల అధికారాన్ని ప్రజల కోసం, ప్రజలకి అధికారం ఇచ్చి ఆశ్రయించి గ్రామాల్లో పనులు చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి కార్యకర్తలందరూ బజ్జలో ఉన్న కార్యకర్తలు పక్క రావాలి. అందరూ కూడా ఒకే విషయం సెలవు తీసుకుంటున్నాం. మీరు టీవీలో చూసి ఒక్కసారి పార్టీని మోసం చేసి బయటికి వెళ్ళే వాళ్ళకి రీఎంట్రీ ఉండదు, ఎంట్రీలు ఉండదు. అటువంటి టీవీలో మాటలు మీరు ఆలకించక్కర్లేదు. ఈ పార్టీని భుజం పెట్టి మోసిన వాడు, ఈ పార్టీకి 2024 ఎలక్షన్లో కష్టపడ్డ కరనున్న కార్యకర్తగా విలువట్టదు. కానీ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులు మళ్ళీ రీఎంట్రీ ఉండదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఎప్పుడు మన కొత్తపాకల సర్పంచ్ గారు అంగనూరు సుధాకర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంగనూరు సుధాకర్ గారు, తర్వాత డాక్టర్ విజయ్ గారు రెడీలో ఉండాలి. బాబు కార్యకర్తలు విజ్ఞప్తి, వెనకాలన్న సీట్లో వచ్చిన కార్యకర్తలు గోలు పెడుతున్నారు. మీరే సెంటర్లో ఉన్న వాళ్ళు మీరే పక్కకు రావాలి. శివ పక్కకు రావాలి. ఏమండి మీరండి, మీరు ఇలా పక్క వచ్చండి, ఇలా పక్క వచ్చి ప్లీజ్ అర్థం చేసుకోండి. సుధాకర్ అంగనూరు సుధాకర్ రావాలి. సుధాకర్ ఒక్క నిమిషం మాట్లాడమ్మా. ఈ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు యనమల రామకృష్ణ గారికి, అదేవిధంగా
మన తుని శాసనసభ్యురాలు యనమల దివ్య గారికి, అదేవిధంగా గురువులైన మన రాజా అశోక్ బాబు గారికి, అదేవిధంగా స్టేజ్ను అలంకరించిన టీడీపీ అబ్జర్వేషన్ అయిన ఉన్నతాధికారి గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఇంతటి అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడ నాకు కూడా ఒక పదవి కూడా జరిగింది. క్లస్టర్ కో ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మీ అందరికీ స్టేజ్ ఉండగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తిస్తానని, అదేవిధంగా న్యాయబద్ధంగా పార్టీకి అనుకూలంగా పార్టీ విధానాలు కట్టుబడి నా యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మొన్న జరిగిన మధ్యలో ఉన్న కార్యకర్తలు మీరు ఆలకించరా నాయుడు సంటీన్ బాడీ గారు, ఈ మధ్యలో ఉండదు వాళ్ళు గోలు పడతారు చెప్తారా మీరేమో వాళ్ళు ఖాళీ చేయించండి నాయుడు. మీరు చెప్తాను అమ్మరాడు, మీరు ఆలకించలేట, మీరు పక్క వెళ్ళండి, నేను మాట్లాడమని చెప్తాను. అదేవిధంగా మన జరిగిన మంతా తుఫాను విషయంలో అయితే మన ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడ్డారో మనంతా తెలిసిన విషయమే. అలాగే ప్రతి నాయకుడు కూడా ప్రతి కార్యకర్త కూడా యనమల రామకృష్ణ ఫోన్ చేసి అక్కడ జరుగుతున్న ప్రతి గంటకి విషయం కూడా తెలియజేసుకున్నారు. అలాగే అక్కడికి మన పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి తుని నుంచి కానీ కోటాంధ్ర నుంచి కానీ మన కోట ప్రాంతానికి వచ్చి ఆ యొక్క పరిస్థితిని కూడా చక్కదిద్ది మనకి ఏ సమస్య లేకుండా కూడా కాపాడేందుకు, అలాగే అక్కడికి వచ్చిన మన పార్టీ నాయకులందరికీ మా కోట ప్రాంతం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే అటువంటి సంఘటన జరిగినప్పుడు మనమందరం ఏకదాటిగా వచ్చి ఆ యొక్క సమస్యని ఎదుర్కొన్నందుకు టీడీపీ పార్టీ కూడా కష్టకాలంలో కూడా ఉన్నదని మరొకసారి నిరూపించినందుకు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతటి అవకాశం ఇచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై యనమల. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంశవరం డాక్టర్ విజయ్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. పూజ్యులు తండ్రి సమానులు పెద్ద ఆయనకి, పూజ్యులు పెద్ద ఆయనకి మరియు అతిరథ మహారథులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు. ముఖ్యంగా తుని మండల అధ్యక్షులుగా ఈరోజు పదవిని చేపట్టి మమ్మల్ని అందరినీ అభివృద్ధి పదంలో నడుపుతూ ముఖ్యంగా తుని మండలానికి దశా నిర్దేశకులు ఉన్నటువంటి అబ్బాయి గారికి, తొండంగి మండల అధ్యక్షులు అప్పారావు గారికి, అదేవిధంగా మన కోటనందూరు అధ్యక్షులు అన్నగారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇదొక బాధ్యతగా స్వీకరించి ఇదొక పదవి కాకుండా మనకు అలంకారప్రాయంగా కాకుండా ఇది మన బాధ్యత. మనం ఒక జనరంజకమైన పాలన అందిస్తూ జనరంజకగా ఉన్నటువంటి టీడీపీ పార్టీలో మనం మమేకమవుతూ మన యొక్క పాలన, మన యొక్క మాట తీరు, మన యొక్క వాక్ దృష్టి ద్వారా 10 మందిని ఆకర్షిస్తూ టీడీపీ చేస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమాలు మనందరం కూడా పాలుభాగస్తుల సోదరులారా. ముఖ్యంగా పెద్దయిన ప్రతి ఒక్కరిని కూడా వారి వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కమిటీలు వేశారు. నాకు ఉండేటువంటి వృత్తి విద్య ద్వారా ఒక ఆర్ఎంపీ డాక్టర్గా నా వృత్తిని బట్టి నన్ను ఒక ఏరియా హాస్పిటల్కి నియమించారు. ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని బట్టి వారి వారి కమిటీల్లో సముచిత స్థానాలు ఇచ్చిన పెద్ద ఆయనకి మనం న్యాయం చేకూర్చాలన్నా ఈరోజు టీడీపీ పార్టీని మనం కంచుకోటగా టీడీపీ జయ కేతనాన్ని గ్రామ గ్రామాల్లో వీధి వీధిలో వాడలో ఎగరేయాలంటే సోదరులు మనందరం కూడా కట్టుదిట్టగా పనిచేయాలి. మన సైనికులుగా పనిచేయాలి. ఎన్నో కష్టాలు వచ్చాం, ఎన్నో కన్నీళ్ళు వచ్చాం, మనం కొట్లాడి సాధించుకున్నాం. ఇక్కడ పసుపు రంగు జెండా గత
ఒక దశాబ్దం నుంచి ఇక్కడ పసుపు జెండా లేదు. అటువంటి పసుపు జెండాన్ని ఎంచుకున్న మనలో మన గ్రూపు తగాదాలు వద్దు, మనలో మనకు కొట్టవట్లొద్దు, మనలో మనకు ఒకరిపై ఒకరు పేచీలు చాడీలు చెప్పొద్దు. కలిదుంగ వెంకటేశ్వరుడు తిరుపతిలో ఉంటే మన రాజకీయ వెంకటేశ్వరుడు మనకి అందుబాటులో ఉండడం మన అదృష్టం సోదరులారా. ప్రతి ఒక్కరూ మన యొక్క వెనుకని చెప్పుకునే భాగ్యాన్ని మనకు కలిగించారు. దయచేసి మనలో ఒకటి ఆరో పనులు జరిగినా జరగకపోయినా ప్రతిదీ కూడా మన కుటుంబ సభ్యులుగా మనం స్వీకరించి జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ జరగవలసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఆయన యందు మనం ప్రణమిల్లి మోకరించి మన యొక్క పని చేయించుకోవాలి తప్పితే పార్టీ బోర్డులను ఎవ్వరు కూడా క్రాస్ చేయకూడదని మరొక్కసారి ఒక కార్యకర్తగా మీ అందరికీ కూడా శిరస్సు వంచి ప్రాధాన్యత తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి అదేవిధంగా పెద్దానికి మరొక్కసారి కృతజ్ఞతాభినందనలు. జై తెలుగుదేశం, జై కూటమి, యనమల నాయకత్వం, యనమల నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తొలి టౌన్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి కుసుమంచి శోభారాణి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి ఈ విస్తృత సమావేశం తేటగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసి మన ఎమ్మెల్యే యనమల దివ్య గారి అధ్యక్షతన ముఖ్య అతిథులు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారికి అలాగే గౌరవనీయులు అశోక్ బాబు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి ఈ సమావేశం పండగ వాతావరణం కనిపించేటట్టుగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా. పార్టీ అనేది పార్టీలో ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా పెద్దలు ఉన్నారు. ఈ పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఒక దిశానిర్దేశంతో రామకృష్ణ గారి సూచనలతో దివ్యమ్మ గారి సలహాలతో ముందుకు వెళుతూ పార్టీని ఎంతో బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఒకే ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిది, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రి మోదీ గారైనా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా అందరిది ఒకటే ఆలోచన. ముఖ్యంగా లోకేష్ గారిది కూడా. వారి ఆలోచనలు సూచనలతో ఏంటంటే మనందరం ప్రతి కార్యక్రమం మరి దివ్య గారు ఎప్పుడొచ్చినా అందరూ ఆవిడ వచ్చారంటేనే మనందరూ రెడీ అయిపోవాలి. కార్యక్రమాలు నిజంగా చాలా స్పీడ్గా తుని నియోజకవర్గం అంతా తిరుగుతూ ఏ ఊరు వదలకుండా ఉన్న 4 రోజులైనా 5 రోజులైనా వారం రోజులైనా మొత్తం నియోజకవర్గంలో అన్ని ప్లేసులకు కూడా వెళ్తూ మన కార్యకర్తల్ని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒక చక్కటి ప్రభుత్వ పాలనలో మనం ముందుకు ఉన్నాం. ఇటువంటి పాలనలో మనం ఎంతోమందికి ఎంతో సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అంటే పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సూపర్ 6 పథకాలు అని ప్రవేశపెట్టే వచ్చారే కానీ సూపర్ 6 కాదు, సూపర్ 16 కూడా అయిపోయి ఉంటాయి. ప్రతి పథకం కూడా ప్రతి లబ్ధిదారికి అందాలని ఆలోచనతోటే వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలని దివ్య గారి ఆలోచనలతో మనందరం మన ద్వారా అందిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మరి రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా అభివృద్ధి సంక్షేమం రెండూ కలిపి చేస్తున్న మన కూటమి ప్రభుత్వం గురించి చెప్తూ ఈరోజు అందరూ హర్షిస్తున్నారు మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని. అదే మాటతో మనం వాళ్ళందరికీ కార్యకర్తలందరం పదవి ఉన్న కార్యకర్తలమే పదవి లేకపోయినా కార్యకర్తలం ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే పార్టీ గురించి. పార్టీలో ఉండేవాళ్ళదంతా ఒకటే ఆలోచన మనందరిది. ప్రభుత్వం చేసే సలహాలైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. రానున్న రోజుల్లో ఎటువంటి సూచనలు ఇచ్చినా ఎటువంటి ఆలోచనలు చెప్పినా రామకృష్ణ గారు దివ్యమ్మ గారి ఆలోచనలతో మనం ముందుకెళ్దాం. రానున్న రోజుల్లో మనం మంచి విజయాన్ని సాధిద్దామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు మరి మహిళలను ప్రోత్సహించిన విధంగా రామకృష్ణ గారు చాలా చక్కగా చాలా ధైర్యంగానే ఆలోచించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. మరి వారి ఆలోచన తప్పకుండా నెరవేరుస్తానని అదే నమ్మకంతో అశోక్ బాబు గారు ఆనాడు చైర్పర్సన్గా నన్ను నియమించారు. ఈనాడు రామకృష్ణ గారు పట్టణ అధ్యక్షురాలాగా సూచించారు. కాబట్టి తప్పకుండా ఇద్దరి పేరు అలాగే నిలబెడతాను. నా వంతు సహకారం నా వంతు సహాయం ఎప్పుడు చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎలిగంటి సత్యనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మన తుని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన అధినాయకురాలు శ్రీమతి యనమల దివ్య మేడం గారికి మన తుని నియోజకవర్గ తెలుగుదేశం తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన అందరి ఆశాజ్యోతి మన ప్రీతమ నేత యనమల రామకృష్ణ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ గారికి, అదేవిధంగా ఇక్కడ నుంచి అబ్జర్వేటర్ గారు వచ్చినటువంటి లాయర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన దివ్య మేడం గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యాయాన్ని శ్రీకారం చుట్టారు మన యనమల రామకృష్ణ గారు. అది ఏంటంటే చాలాసార్లు ఈ 40 సంవత్సరాల్లో చాలా కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీలేటో ఆ కమిటీలు విలువలేటో అటు ప్రజలకు కానీ ఇటు కార్యకర్తలకు కానీ తెలిసి వచ్చేది కాదు. కానీ ఈరోజు మన రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అనగా ఏటి, వార్డు యొక్క కమిటీ ఏటి, కమిటీలో ఉన్న సభ్యులు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులు కావడానికి ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో మన నాయకులందరినీ కూడా 3 మండలాల టౌన్ నాయకులందరినీ పిలిచి వార్డు కమిటీలన్నీ కూడా దగ్గరుండి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళు ఇచ్చిన పేర్లే పార్టీ కార్యాలయానికి తీసుకురమ్మన్నారు. ఆ విధంగా మన అందరం కూడా సేకరించి అక్కడ ఒక వార్డులో ఉన్నటువంటి నాయకులు అందరూ సేకరించిన పేర్లన్నీ మన రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని కూడా మన రామకృష్ణ గారు స్క్రీనింగ్ చేసి, నువ్వు పలానా వాడికి పదవి ఇచ్చావంటే ఇతనికి ఇచ్చిందంటే కారణం ఏంటి, ఎందువల్ల అందరూ ఒప్పుకుంటున్నారు అని కూడా రీజన్ అన్ని తీసి ప్రతి కమిటీని ప్రతి వ్యక్తిని పరిశీలించి ఈరోజు ఈ కమిటీ వేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ విధమైన మన తెలుగుదేశం పార్టీ పండుగ వాతావరణానికి ముఖ్య కారకులైనటువంటి మన యనమల రామకృష్ణ గారికి మనం అందరూ కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన దివ్య మేడం గారిని రామకృష్ణ గారు 30 సంవత్సరాలు అలాగా మన తుని నియోజకవర్గాన్ని పరిపాలించారు. అదేవిధంగా యనమల దివ్య గారిని మనం ముందుకు తీసుకెళ్లాలని, వేదిక మీద చెప్పగా కాకుండా మనందరూ కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల్లో ప్రజలు ఎవరైతే అభ్యర్థుల్ని కావాలనుకుంటారో ఆ విధంగా ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించి టికెట్లు ఇవ్వడం జరుగుతుందని మన ప్రియతమైన యనమల రామకృష్ణ గారు చెప్పారు. తేటగుంటలోని నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళకి మాత్రం పదవులు అని అందరూ గుర్తించాలి. ఎవరు ప్రజలు స్థానికంగా అక్కడ వ్యక్తిని సపోర్ట్ చేస్తారో వారికే సార్ ఇంటెలిజెంట్ రిపోర్ట్, మేడం గారు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్కి అనువుగా ఉన్న వారికి టికెట్లు ఇస్తారు. కాబట్టి మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రజల్లో మమేకమై మన యొక్క పార్టీ యొక్క సూపర్ 6 పథకాలను వివరించుకుంటూ ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలని మీ అందరినీ పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షురాలు దివ్య మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎస్సీ గారు, పాట్నంద్ర ఎస్సీ గారు, కాస్త పోలీసులు అక్కడికంటే పంపించండి, కాస్త భోజనాల దగ్గరికి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టౌనింగ్ మండల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు శ్రీ సొక్క అప్పారావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం అండి. ఈరోజు తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన మాజీ మంత్రివర్యులు అలాగే పొలిటిబ్యూరో సభ్యులు వారికి ధన్యవాదాలండి. అలాగే మన మేడం గారికి, తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలండి. అలాగే మాజీ ఎమ్మెల్యే గారికి అశోక్ బాబు గారికి, అలాగే అబ్జర్వేర్ గారికి నా యొక్క ధన్యవాదాలండి. ఈరోజు చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే ఇసుకెత్తే రాలనంత జనంతో మన తెలుగుదేశం పార్టీ కలకలలాడుతుంది. చాలా సంతోషం అండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు గత ప్రభుత్వం లేని టైంలో మండల ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు నేను మా తొండంగి మండలంలో మా మేడం గారు కూడా ప్రతి ఇంటికి మేడం గారు అయితే ఎక్కడికి వెళ్ళారో
ఆ ఇంటికి ప్రతి ఇంటికి తిరిగి నేను చాలా కష్టపడ్డాను. మండలం అంతా ప్రతి ఇంటికి కూడా మేడం గారు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ ఉండి నేను కష్టపడి తిరిగాను. మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చారు. సార్కి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళని ఎప్పుడు కూడా మన నాయకులు పెద్ద ఆయన గుర్తించి పదవులు ఇస్తారు. అలాగే మా తొండంగి మండలంలో సుమారు 784 మందికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఫస్ట్ స్థానంలో తొండంగి మండలానికి ఎక్కువ పదవులు ఇచ్చారు. ఈ పదవులు ఇచ్చిన అందరూ కూడా మరి పార్టీకి పనిచేస్తారని రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలకు కానీ మళ్ళీ 2029 ఎన్నికల్లో 15,000 మెజార్టీ వచ్చింది. రానున్న ఎన్నికల్లో మనందరం కష్టపడి 30,000 మెజార్టీతో గెలిపించాలని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. మీరందరూ కార్యకర్తలందరూ కూడా ఆలకించాలి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఈ రోజున పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారి దయ వల్ల యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో పదవులు వచ్చినటువంటి వాళ్ళు, అలాగే ప్రతి చైర్లో కూర్చున్న వాళ్ళు నిలబడి ఉండండి. మేడం గారు అందరితో కూడా మాట్లాడించాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మనందరి అభిమాన నాయకులు రాజా అశోక్ బాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు, మా తొలి నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ యనమల దివ్య గారికి, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికి ఎన్నో సేవైనటువంటి గొప్ప వ్యక్తి పెద్దగా యనమల రామకృష్ణ గారికి, పార్టీ పరిశీలకులుగా వచ్చినటువంటి వారికి, వేదిక మీద ఇతర పెద్దలకి, ఈరోజు పార్టీ పరంగా సంస్థాగత పరంగా పదవులు అలంకరించినటువంటి 3 మండలానికి సంబంధించిన మండలాధ్యక్షులకి, పార్టీ అధ్యక్షులకి, తొలి పట్టణాధ్యక్షుల వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ కాకపోయినప్పటికీ కూడా గౌరవ పెద్దల యనమల రామకృష్ణ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు, మన ప్రాంత అభివృద్ధి ఏ విధంగా జరగాల, మన ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా అసలు గతంలో రామకృష్ణ గారు చేసిన సేవలు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం బలపరిచి రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా అయితే మనం మన ఎన్నికల్లో విజయం సాధించుకున్నామో కూటమి ప్రభుత్వం ద్వారా, భవిష్యత్తులో అదే విధంగా అదే కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి మన తొలి నియోజక శాసనసభ్యుల వారికి మనందరూ కూడా అండదండగా ఉండి మీరందరూ కూడా మీరు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీకి ప్రజలకి మంచి పేరు తేవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు అశోక్ బాబు గారు. ఇప్పుడు మన నియోజకవర్గ అబ్జర్వర్ గారైనటువంటి వరగల కృష్ణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. బాబు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈరోజు కమిటీ ప్రకటన అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ యనమల రామకృష్ణ గారు మా గురువు గారు, అలాగే తుని నియోజకవర్గ శాసనసభ్యులు దివ్య గారు, మాజీ ఎమ్మెల్యే గారు అశోక్ బాబు గారు, ఇక్కడికి విచ్చేసిన మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ కమిటీలు అందరూ కూడా నూతనంగా మీ యొక్క పదవుల స్వీకార మహోత్సవానికి చాలా ఆనందంగా ఒక నియోజకవర్గ స్థాయి కాకుండా ఒక జిల్లా స్థాయి, ఒక మినీ మహానాడు స్థాయిలో ఎంతోమంది జనాలు కార్యకర్తలు ఉత్సాహంగా అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. భవిష్యత్తులో ఎందుకంటే ఇందాక ఒక సోదరులు అన్నారు కలియుగ వెంకటేశ్వరులు మన శ్రీనివాసులు అని, ఆయన మన పార్టీకి ఇక్కడ ఉన్నారని.
మనం అందరం ఒకప్పుడులో ఆయన కలవటానికి మన హైదరాబాదో విజయవాడ వెళ్ళేవాళ్ళం. ఈరోజు మన అందరి కోసం ఈ నియోజకవర్గం మంచి బాట వేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మార్గదర్శకంగా ఉండాలని, వేసే ప్రతి కమిటీలో తీసుకున్న ప్రతి పదవికి కూడా సూక్ష్మంగా ఆలోచించి ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరు ఏ రకంగా కష్టపడతారనే ఉద్దేశంతో సార్ మీ అందరికీ కూడా పదవులు ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్తులో మనకు రాబోయే ఎలక్షన్స్లో మున్సిపల్ కానీ అలాగే పంచాయతీ ఎలక్షన్స్లో కానీ అత్యధికంగా ఈ రాష్ట్రంలో మనమే 100కు 100% కూడా గెలిపించే బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేసేవారు అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అలాగే ఈ మధ్య నేను కూడా 3-4 సార్లు మీ నియోజకవర్గంలో తిరిగినప్పుడు మేడం గారు చాలా చక్కగా ఎవరు ఏ వినత పత్రం ఇచ్చినా దాన్ని పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడి చాలా సమస్యలు పరిష్కరించారు. ఎందుకంటే మనం గతంలో ప్రతిపక్షం ఉండేటప్పుడు ప్రశ్నించాం, ఈ పని అవ్వటం లేదు, ఆ పని అవ్వటం లేదు, మాకు ఈ రకంగా అన్యాయం జరిగిందని. కానీ ఈరోజు మన అందరం కూడా అధికారం మనం ఉన్నాం, అధికారులతో మాట్లాడి గ్రామ స్థాయిలో వచ్చిన సమస్యని మీరే పరిష్కరించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.